బ్యాక్ టు న్యూస్. ఇక కాంగ్రెస్ పార్టీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ పట్టుకుందా? 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికలకు హస్తం నేతలు ఆందోళన చెందుతున్నారా? సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టీలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయా? బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే అన్వేషణ మొదలుపెట్టారా? పీసీసీ కోఆర్డినేషన్ కమిటీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలకంగా చర్చించడం దేనికి సంకేతం? త్వరలోనే తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంతో పాటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానాలకు వచ్చే మార్చిలోపే ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సెప్టెంబర్ నుండే ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలు కానుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలైంది. అందులో భాగంగానే ఢిల్లీలో జరిగిన పీసీసీ కోఆర్డినేషన్ కమిటీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. ఇప్పటి నుంచే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రులు దృష్టి సారించాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో 6 జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్నాయి. మూడ్ ఆఫ్ ది తెలంగాణ ఈ ఎన్నికల్లో బయటపడుతుందని, ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఆధారపడతాయని హస్తం పెద్దలు టెన్షన్ పడుతున్నారు. ఎన్నికలు జరగనున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న గెలుపొందారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుండి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాణిదేవి గెలుపొందారు. ఈ ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29తో ముగియనుంది. దీంతో ఈ 2 స్థానాలకు వచ్చే నెల మార్చిలోపే ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు ఇద్దరు అభ్యర్థుల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుండి గెలుపొందినా ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో లేరు. ఇక సురభి వాణిదేవి బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలు. దీంతో 2 స్థానాలలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులు దొరకడం లేదట. దీంతో అభ్యర్థుల వేట మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ 2 గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్న ఉమ్మడి 6 జిల్లాల్లో 4 జిల్లాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉన్నప్పటికీ పట్టభద్రుల ఓట్లు సాధించడం అంత సులువు కాదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్లు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఉంటారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల్లో వెల్లడయ్యే అవకాశాలు ఉంటాయని హస్తం నేతలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళన బాట పడుతున్నారు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. అటు ఉద్యోగులు సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ప్రభావం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పడే అవకాశం ఉందన్నది అధికార పార్టీ నేతల టెన్షన్. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాగా నల్గొండ, వరంగల్, ఖమ్మం సీటు సైతం గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన స్థానమే కావడంతో ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు బలమైన నేతలు ఆసక్తి చూపడం లేదట. ఓడిపోయే సీటుకు పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. చరిష్మా లేని నేతలు పాపులారిటీ కోసం పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నా అధిష్టానం వారి నాయకత్వంపై ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. అయితే ఈ 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా 9 మంది మంత్రులున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిడి శ్రీహరి, అజారుద్దీన్ ఉండగా ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. సీఎంతో పాటు 11 మంది మంత్రులు ఉండే జిల్లాల పరిధిలో ఎన్నికలు జరుగుతుండటంతో మంత్రులకు ఎలక్షన్ టాస్క్ అప్పచెప్పింది అధిష్టానం. ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు సీఎం రేవంత్ రెడ్డికి, మరో ఎమ్మెల్సీ ఎలక్షన్ కు ఉప ముఖ్యమంత్రి బట్టికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు.
ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆయన పోటీకి సుముఖత వ్యక్తం చేస్తారన్న చర్చ జరుగుతోంది. కాగా ఏఐసీసీ నేత సంపత్ పాలమూరు నేత కావడంతో సంపత్ పేరును సైతం అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానం కోసం అభ్యర్థుల్ని జల్లెడపడుతున్నట్లు సమాచారం. ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలలో 90% పైగా కాంగ్రెస్ పార్టీ నేతలే. దీంతో ఈ స్థానాన్ని సైతం ఈజీగా గెలవచ్చని హస్తం నేతలు అంచనా వేస్తున్నా పోటీకి మాత్రం ఎవరూ పెద్దగా ముందుకు రాకపోవడం అధికార పార్టీ నేతలకు మింగుడుపడడం లేదట. ఈ స్థానం కోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుండి కాకుండా బయటి విద్యావేత్తలు, ప్రొఫెసర్లు పోటీకి మొగ్గు చూపుతారా అని ఎంక్వైరీ చేస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. ఈ 2 గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలు ప్రభుత్వ పాలనకు రెఫరెండంలా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. అటు సీఎం రేవంత్, ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్గా మారాయి. ఎన్నికల్లో పోటీకి బలమైన అభ్యర్థులు ముందుకు వస్తారా? పట్టభద్రులు ఎలాంటి తీర్పు ఇస్తారో, రానున్న సాధారణ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.